అమ్మా, మీకొక అమ్మాయి ఉండేది కదా? ఎవరు? వరలక్ష్మి కదా? అది పడే నరకం కన్నా నేను పడే నరకమే మేలు. చెప్పండి, మీ అమ్మాయికి ఏమైంది? ఆ కడుపు కోత నేను చెప్పలేను. చెప్పండి అమ్మా, మీ అమ్మాయికి ఏమైంది? మా అమ్మాయికి జరిగిన పెళ్లిలా ఈ లోకంలో ఇంకెవరి పెళ్లి జరుగుండదు. పిల్ల నచ్చినప్పుడు ఇంకా ఆలోచించేదేంటి? భోజనాలు చేసేద్దాం. వారు నాయనో, ఏరా పెద్దోడా, ఏమైంది అలా ఉన్నావేంటి? నా ఆస్తిని కరిగించుకొని తినేస్తున్నారు కదా, హార్ట్ అటాక్. అమ్మా తల్లి, పెళ్లి చూపులకు వచ్చారా? ఆ తల్లి కూతుళ్ళకి వేరే పని లేదా? ఏమే, నీకేం పోయే కాలమే? నీ అందానికి ఎంతమంది అయినా పడతారు. అందులో ఒకరిని తీసుకొని జంప్ అయిపోవచ్చుగా. తింటానికి నా సొమ్మే దొరికిందా? చూడు ఎలా తింటున్నారో. మెక్కారా? బాగా మెక్కారా? ఇక చాలు, బయలుదేరండి. ఇంకో ఇంట్లో పెళ్లి చూపులకి వెళ్ళి అక్కడ మెక్కాలి కదా. ఇదే పని అయిపోయింది దరిద్రులకి. నేనంటే నీకు ఇష్టమా? నేనంటే నీకు ఇష్టమా? చెప్పు, నేనంటే నీకు ఇష్టమా? రాఘవేంద్ర, ఏంటో చేస్తున్న పని? తాళి కడుతున్నాను. రే, ఈ ఇంట్లో నాకు అవమానం జరిగింది. ఈ ఇంటమ్మాయి నువ్వు చేసుకుంటే నా ఆస్తిలో నీకొక్క పైసా కూడా రాదు. ఇంకెందుకే దిష్టి బొమ్మలా నిలబడ్డావు? రండి పోదాం. ఈ నగలన్నీ తీసేయి. ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నాను తెలుసా? తను కట్టుకున్న బట్టలు నీ డబ్బుతో కొనేవి కాబట్టి ముష్టేశాను. తీసుకో. అప్పుడలా వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాలేదు. ఇప్పుడు తను ఎక్కడుంది? నేను సామర్లకోట నుంచి వచ్చాను. అది సరేనండి. మీకు కాఫీ కావాలా, టీ కావాలా? వరలక్ష్మి మీరే కదా? అవును. నేను మీ అన్నయ్య ఇంటి దగ్గర నుంచి వచ్చాను. నాకు అసలు అన్నయ్య లేడు. మరి మీరెక్కడి నుంచి వస్తున్నారు? అయ్యో, మీ అన్నయ్య చెప్తే రాలేదు. మీ అమ్మే పోయేదారిలో చూసి రమ్మని చెప్పింది. మా అమ్మని ప్రాణాలతో ఉంచింది చిత్రహింసలు పెట్టి ఓ మూల కూర్చోబెట్టడానికి. ఇలాంటి కొడుకును కన్నందుకు మా అమ్మ కవ్వాల్సిందే. సరే, ఇంత దూరం వచ్చావు కదా, నువ్వెవరు? నిన్నే అడుగుతోంది. ఇందుకెవరు నువ్వు? దూరపు చుట్టానమ్మా, నీకు అన్నలాంటి వాణ్ణి. ఏంటి సార్ మీరు అనేది? తోడబుట్టిన అన్నయ్యలు ఇద్దరుండి కూడా ఇదిగో నేను ఇలా రోడ్డును పడాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చి మీరు వరుసకి అన్నయ్యనే అంటున్నారు. ఏంటా ఏదో గోల? ఎన్నిసార్లు చెప్పాలి ఆ అన్నల సంగతి తేవద్దని? పెళ్ళైన దగ్గర నుంచి ఇదే గోల. సరే సరే, వ్యాపారం చూడు, నేను బయటికి వెళ్ళి వస్తా. వేసుకో. ఇవన్నీ కొనిచ్చారు కదా, మిమ్మల్ని ఏమని పిలవాలి? మావయ్య అని పిలువు. ఉండని. ఏంటమ్మా, ఏమైంది? నాకు మామయ్యలంటే ఇష్టం ఉండదు. మా పెద్ద మామయ్య నేను పుట్టిన తర్వాత నేను చూడటానికి ఒక్కసారి కూడా రాలేదు తెలుసా? మా చిన్న మామయ్య మా అమ్మ చిన్నప్పుడే ఊరొదిలి వెళ్ళిపోయాడు తెలుసా? కుట్టిస్తానని మా అమ్మ ఇప్పటి వరకు చెవులు కుట్టించలేదు తెలుసా? మామయ్యలంటే నాకు నచ్చనే నచ్చరు. ఇలాగైతే నువ్వేం కొన్నా నేను తీసుకోను. సరే, మావయ్య అనొద్దు, ఫ్రెండ్. ఓకేనా? అమ్మా, ఫ్రెండ్ అంటే ఓకేనా అమ్మా? నువ్వు, నేను, అమ్మ, నాన్న అందరం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే తల్లి.
మీ నాన్న చచ్చిపోయిన రోజే మీ అమ్మ కూడా చచ్చిపోయి ఉండాల్సింది. ఏదో ఒక రోజు నువ్వు వస్తావని, నీ మొహం చూసి ప్రాణాలు వదులుదామని తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉంది. మీ అమ్మతో నువ్వు మాట్లాడినప్పుడు నేనే నీ కొడుకునని చెప్పొచ్చు కదా. మీ చెల్లి మీ ఇంట్లో ఆస్తి కోసం ఎప్పుడూ ఆశపడలేదు. ఊరు వదిలి వెళ్ళిన అన్న ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తుంది. అక్కడికి వెళ్ళావు, మాట్లాడావు, ఎందుకురా నీ గురించి చెప్పలేదు? రేయ్, అంత కాడికి నువ్వు రాకపోవడమే మంచిది కదరా. ఒకప్పుడు అదే కోటలో మహారాణిలా బతికిన మా అమ్మ ఇప్పుడు పశువుల పాకలో పిచ్చిదల్లా పడుందిరా. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మకి ఎలా చెప్పరా నేను మీ చిన్న కొడుకుని అని? ఎలా ఎలా ఉండవలసిన నా చెల్లెలు ఈ రోజున రోడ్డు మీద టీలు అమ్ముతూ బతుకుతుందిరా. అలాంటిది నేనే మీ అన్నయ్యనని తనతో చెప్పాలా? పోరా. తిరిగి అదే కోటలో మా అమ్మని మహారాణిలా నిలబెట్టిన తర్వాత చెప్తారా నేను తనకి నేనే మీ చిన్న కొడుకునని? మా చెల్లెలు ఎలా ఉండాలని నేను కోరుకున్నాను అలా యువరాణి ఇలా ఉంచిన తర్వాత తనకి చెప్తాను రా నేను మీ అన్నయ్యనని. అప్పుడురా నేను ఆ ఇంటి బిడ్డనవుతాను. అప్పుడురా నేను ఆ ఇంటి పరువు నిలబెట్టినట్టు అవుతుంది. ఈ రెండు నేను నెరవేరిస్తేనే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. మీ నాన్న మామూలుగా చావలేదు. ఏంట్రా అన్నావు? నాన్నని నాన్నని చెప్పరా. నాన్నని చంపేశాడ్రా. ఏంట్రా చెప్పేది? ఎవరా 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 నాన్నని చెప్పింది? ఎవరా చెప్పింది? చెప్పరా ఎవరా? ఈరోజు ఆగు. ఎరా పశువా, ఏంట్రా ఇది? మొదట సిగరెట్ తాగాం, తర్వాత మందు తాగాం, ఇప్పుడు ఒక వయసుకు వచ్చిన ఆడపిల్లను పాడు చేశాం. ఎక్కడి నుంచి వచ్చాయిరా ఈ బుద్ధులు? మన వంశంలో ఎవరికీ లేవు కదరా, నీకెక్కడి నుంచి వచ్చాయి? చెప్పరా. ఆ విషయం నన్ను అడుగుతావేంటి? పోయి నీ పెళ్ళని అడుగు, ఎవరికి పుట్టానో చెప్పుద్ది.